దేవుని ప్రజలు ఎందుకు మళ్ళీ మళ్ళీ పాపంలో పడిపోయారు, మరియు దేవుడు వారిని ఎలా రక్షించాడు అనే విషయాలు ఈ న్యాయాధిపతుల గ్రంథంలో చూడగలము. ఈ యొక్క గ్రంథాన్ని క్రీస్తుకి పూర్వం 1050 నుండి 1000 సంవత్సరాల మధ్యకాలంలో సమూయేలు గారి చేత రాయబడి ఉండవచ్చు అని చెప్పేసి పండితుల యొక్క అభిప్రాయం. ఈ గ్రంథంలో 21 అధ్యాయాలు, 618 వచనాలు ఉన్నాయి. ఇందులో ముఖ్య సంఘటనలు చూస్తే ఇశ్రాయేల్ ప్రజలు పాపం చేయటం, దేవుడు ఒక న్యాయాధిపతిని నియమించుకొని మరలా ఆ ప్రజల్ని విమోచించటం, మరలా ఇశ్రాయేల్ ప్రజలు వారు వెళ్ళి మరలా పాపం చేయటం, మరలా దేవుడు ఒక న్యాయాధిపతిని తీసుకొచ్చేసి వారిని విడిపించడం, ఈ సర్కిల్ అనేది జరుగుతూ ఉన్నది. ఈ ప్రక్రియలో కొంతమంది న్యాయాధిపతులను చూస్తే దెబోరా వంటి న్యాయాధిపతి, గిద్యోను, మరలా సంసోను వంటి ముఖ్యమైన న్యాయాధిపతులను మనం ఈ గ్రంథంలో చూడగలుగుతాం.